ఐటీఎల్జీ వెరిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ కొత్త స్టాండర్డ్ గురించి మనం తప్పకుండా తెలుసుకోవాలి. అదే ది హ్యూమన్ నోడ్ స్టాండర్డ్. ఈరోజు దీని గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఈ ఒక్క మాట చాలు. ఐటీఎల్జీ కమ్యూనిటీలో ఒక పెద్ద ఉత్సాహం మొదలైంది. మనం చాలా కాలంగా వెయిట్ చేస్తున్న ఆ మూమెంట్ నిజంగానే త్వరలోనే రాబోతోంది. ఇది జస్ట్ ఒక టెక్నికల్ అప్డేట్ మాత్రమే కాదు, ఇది నెట్వర్క్ భవిష్యత్తును, అలానే మన అందరి భవిష్యత్తును మార్చబోయే ఒక పెద్ద మైలురాయి. చాలామంది వెరిఫికేషన్ అనగానే ఏఐ పార్డ్ HCS అంటే హ్యూమన్ కాంట్రిబ్యూషన్ స్కోర్ గురించే ఆలోచిస్తారు. కానీ అసలు విషయం అది మాత్రమే కాదు. దానికంటే కూడా చాలా ముఖ్యమైనది ఇంకొకటుంది. అదే యాక్టివ్ హ్యూమన్ నోడ్. అసలు ఈ యాక్టివ్ హ్యూమన్ నోడ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే నెట్వర్క్లో మనం ఎంత యాక్టివ్గా, ఎంత రెస్పాన్సిబుల్గా ఉన్నామో చెప్పే ఒక మెజర్ ఇది. మన HCS స్కోర్తో పాటు వెరిఫికేషన్ ఎప్పుడు అవుతుందో డిసైడ్ చేసేది కూడా ఇదే. మంచి ప్రశ్న కదూ. మన నోడ్ను సిస్టమ్ ఎలా యాక్టివ్ ఇంకా హై క్వాలిటీగా గుర్తిస్తోంది? దీనికి రెండు కీలకమైన అంశాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. ఒకవైపు మన మైనింగ్ రేట్ ఎంత ఎక్కువగా ఉంది అనేది, అంటే మన నెట్వర్క్కి ఎంత బాగా కాంట్రిబ్యూట్ చేస్తున్నామని. రెండోవైపు మినిమల్ బర్న్ హిస్టరీ, అంటే నెట్వర్క్ రూల్స్ ఫాలో అవ్వనందుకు ఎన్నిసార్లు పెనాల్టీలు పడ్డాయి అనేది. సో బర్న్ హిస్టరీ ఎంత తక్కువగా ఉంటే మనం అంత నమ్మకమైన నోడ్ అని అర్థం. హై మైనింగ్ రేట్ అంటే కేవలం సోలోగా చేసే మైనింగ్ మాత్రమే కాదు. మనం ఇండివిజువల్గా ఎంత కన్సిస్టెంట్గా మైనింగ్ చేస్తున్నాం, అలానే మన గ్రూప్తో కలిసి ఎంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాం, ఈ రెండూ కలిపి మన స్కోర్ను డిసైడ్ చేస్తాయి. అంటే టీమ్ వర్క్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సరే, యాక్టివ్ నోడ్ అంటే ఏంటో మనకు అర్థమైంది. కానీ దీనివల్ల ఉపయోగమేంటి? వెరిఫికేషన్ ప్రాసెస్లో ఇది మనకు ఎలా హెల్ప్ అవుతుంది? అక్కడే ప్రియారిటీ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం మనం గుర్తుంచుకోవాలి. వెరిఫికేషన్ అనేది అందరికీ ఒకేసారి జరిగిపోదు. ఇదొక రేస్ లాంటిది. అందరూ ఒకేసారి ఫినిష్ లైన్ దగ్గరికి రాలేరు. మరి ఆ రేస్లో ముందుండేదెవరు? ప్రోటోకాల్ చాలా క్లియర్గా చెప్తోంది. ఐటీఎల్జీ వెరిఫికేషన్ ముందుగా హై క్వాలిటీ హ్యూమన్ నోడ్స్కు ప్రియారిటీ ఇస్తుంది. అంటే మన మైనింగ్ రేట్ ఎంత ఎక్కువగా ఉంటే, బర్న్ హిస్టరీ ఎంత తక్కువగా ఉంటే మనం అంత ముందు వరుసలో ఉంటాం. ఇదంతా విన్నాక కొంచెం టెన్షన్గా ఉందా? మన నోడ్ స్కోర్ తక్కువగా ఉందేమో అని కంగారు పడుతున్నారా? డోంట్ వరీ, ఎందుకంటే ఒక గుడ్ న్యూస్ కూడా ఉంది. చూడండి, ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఒక మ్యారథాన్ లాంటిది, స్ప్రింట్ కాదు. ఇది చాలా నెమ్మదిగా జరుగుతుంది. దాని అర్థమేంటంటే మన మైనింగ్ రేట్ను పెంచుకోవడానికి, మన బర్న్ హిస్టరీని క్లీన్ చేసుకోవడానికి మనకు ఇంకా టైం ఉంది. రేస్ ఇంకా అయిపోలేదు. సో ఇదంతా మనల్ని ఎక్కడికి తీసుకెళ్తోంది? ఇది కేవలం కొన్ని రూల్స్ గురించి కాదు. ఇది మన ఫ్యూచర్ను మనమే డిజైన్ చేసుకునే ఒక అవకాశం. ఇది ఒక పిలుపు. ఫైనల్గా ఈ ఒక్క మాట గుర్తుంచుకోండి. ఈరోజు మన యాక్టివ్ మైనింగ్ రేపటి మన భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది. మనమిప్పుడేం చేస్తామో అదే మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి మనల్ని మనం వేసుకోవలసిన ప్రశ్న ఒకటే: మన నోడ్ సిద్ధంగా ఉందా?